హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం. ఈ రోజు ఒక స్పెషల్ ఇంటర్వ్యూ మనం చూడబోతున్నాము. సాహసం శ్వాసగా సాగిపో సినిమా గురించి. ఈ సినిమా ఎప్పటి నుంచో మనల్ని ఊరిస్తూ వస్తుంది కదా, బట్ ఫైనల్లీ రిలీజ్ అవుతోంది అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. ఎందుకంటే గౌతమ్ మీనన్, ఏఆర్ రెహమాన్ అండ్ నాగ చైతన్య కాంబినేషన్ అంటే రాకింగ్ కాంబినేషన్ కదా. మరి ఈ సినిమా గురించి ఇంకా బోల్డ్ అని ముచ్చట్లు చెప్పడానికి హీరో నాగ చైతన్య అండ్ బ్యూటిఫుల్ మంజిమా మోహన్ రెడీగా ఉన్నారు. సో లెట్స్ స్టార్ట్ అవర్ చిట్ చాట్. కాలం నేడిల మారనే పరుగులు తీసనే హృదయం వేగం వీడదే. హలో నాగ చైతన్య గారు. హాయ్ మంజిమా. ఓకే, సో బ్యాక్ టు బ్యాక్ రిలీజెస్. సో ఇది ఇంకొంచెం బెటర్ గా అనిపిస్తుంది కదా, వెయిట్ చేస్తే చేసాం కానీ ఒక మంచి సక్సెస్ తర్వాత మళ్ళీ ఇంకొక ఫీల్ గుడ్ మూవీ, ఇంకొక యునో సక్సెస్ కి ఒక సక్సెస్ తర్వాత వెంటనే ఇంకో రిలీజ్ వస్తుందంటే నాకు ప్రెషర్ బిల్డ్ అవుతుంది. ఒక సినిమా బాగా ఆడింది, ఇది కూడా బాగా ఆడాలని. సో అండ్ అది కూడా మామూలు మూవీయా, మామూలు కాంబినేషనా? సో ఏమాయ చేసావే మీ కెరియర్ లోనే బిగ్గెస్ట్ సక్సెస్, అంటే బిగినింగ్ లోనే బిగ్గెస్ట్ సక్సెస్ ఇచ్చిన కాంబినేషన్, అది కూడా ఏఆర్ రెహమాన్ గారు. సో అసలు ఆ కాంబో చేస్తోందంటేనే మాకు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ అయ్యాయి. ఇప్పుడు ప్రేమ తర్వాత అంటే ఇంకో రేంజ్ లో ఉన్నాయి. సో ఎలా మా ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? అంటే డెఫినెట్లీ ఇప్పుడు ఏమాయ చేసావే వచ్చినప్పుడు ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయాలో వాళ్ళు యూనో థియేటర్కి బ్లాంక్ వెళ్ళారు. అంటే ఒక కొత్త సినిమా చూసి ఆ ఫ్రెష్నెస్ వల్ల ఆ సినిమా బాగా క్లిక్ అయింది. సో సాహసం శ్వాసగా సాగిపోలో కూడా డెఫినెట్గా అదే ఉంటుందని నేను బాగా ఫీల్ అవుతున్నాను. అదే ప్లస్ అవుతుందని, అంటే ఈ సినిమాలో ఉన్న ఫ్రెష్నెస్, ఈ పాయింట్ ఏదైతే ఈ సినిమాలో చెప్తున్నామో డెఫినెట్గా ఇట్ విల్ బీ యునో వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ద రెగ్యులర్ తెలుగు ఫిల్మ్స్ దట్ ఆర్ కమింగ్. సో అదే సినిమాకి బాగా అడ్వాంటేజ్గా వర్క్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మాకు కూడా అంటే ఆ లవ్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్ రెండు కలపడం అనేది చాలా కొత్తగా అనిపిస్తుంది. అవును. సో రామ్ కామ్ ఇలాంటివి అయితే ఎక్కువ చూస్తాం కానీ ఇది కొంచెం డిఫరెంట్ జానర్. లేదు, ఇది అసలు రామ్ కామ్ ఆ జానరే కాదు. ఇట్స్ మోర్ లైక్ అ లవ్ స్టోరీ దట్ టర్న్స్ ఇంటూ అ థ్రిల్లర్. అండ్ ఆల్సో ఆ లవ్ స్టోరీ అనేది ఎక్స్ట్రీమ్ యునో వెరీ పోయిటిక్గా ఉంటుంది. ఏమై చేసావే ఆ ఫ్లేవర్లో ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆ థ్రిల్లర్ జానర్కి వచ్చినప్పుడు ఇంకా కంప్లీట్లీ కంప్లీట్ వేరే కాంట్రాస్ట్లోకి వెళ్తుంది. సో ఇట్ బి వెరీ ఫ్రెష్. ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ కాంట్రాస్ట్. yes కంప్లీట్ కాంట్రాస్ట్. నిన్నటి వరకు చిన్న పిల్లాడిలో ఆడుతూ పాడుతూ తిరిగాను. ఈ ఒక్క రోజుతో ఏదో 10 సంవత్సరాలు గడిచిపోయిన ఫీలింగ్. ఐ ఫీల్ లైక్ అ మ్యాన్. ఏమైనా జరగచ్చు, కానీ ఏం జరిగినా నేను చూసుకోగలను లోపల అనిపిస్తుంది. లీలా మైత్రేయ వాళ్ళ ఫ్రెండ్ అంటరా? మన రూల్సే కదా, మనలో ఎవరు చెల్లెలైనా మనందరు చెల్లెలేగా. కానీ చెల్లెలు వాళ్ళ ఫ్రెండు మనకు చెల్లెం కాదుగా. హాయ్. హాయ్. వాట్స్ యువర్ నేమ్? నీ పేరేంటి? టెల్ మీ. యాక్చువల్గా నీతో వద్దామనుకున్నా ఆన్ యువర్ బైక్ టూర్. మంచి ఫ్రెండ్ దొరికినట్టు అనిపిస్తుంది. లైఫ్ లాంగ్. ఇప్పుడు నేను ఎందుకు మళ్ళీ నీ బైక్ ఎక్కాలి? లీలా ఇక్కడ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? పారిపోండి నా కొడుకులారా, చచ్చిపోతారు. కానీ నేను మాత్రం వాళ్ళని వెతుక్కుంటూ వెళ్తాను. ఎప్పుడు చూడు కానీ లైఫ్లో ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు. అది జరిగినప్పుడు దాన్ని ఫేస్ చేయడానికి మనం సిద్ధంగా ఉన్నామా లేదా అన్నదే ముఖ్యం. మంజిమా అంటే ఎంత కాదన్నా నాకు తెలిసి ఏమై చేసావే కంపారిజన్ వచ్చేస్తోంది బికాస్ ఆఫ్ దట్ కాంబో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో ఏంటి, ఒక లాంగ్వేజ్ లో ఒక హీరోయిన్ ఉన్నారు కాబట్టి కంపారిజన్స్ ఉన్నాయి, అదంతా డిఫరెంట్. కానీ ఇక్కడ రెండిట్లోనూ మంజిమానే. సో అదే ఎలా కుదిరింది అసలు? తన లక్కు. A lot of people are asking me about this comparison. It's very difficult to compare because he is different, Simbu is different.
And yeah, I experienced But both. you are same for both Yeah, so I languages. experienced both, and it was a good experience for me to act with two different heroes, because he'll give me something different, and he's also going to give something different. So it was fun working with both of them, and only few days we had like together. Most of the days will be Telugu one day and Tamil the next day. Okay, So when both of them are there, I'll be just sitting with my writing pad and learning all the lines. When only one person, then I'll be okay with the lines. సో సేమ్ లొకేషన్ లో ఇద్దరు ఉండి ఎట్ ఏ టైం అంటే ఎట్లా అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద డే నేను వచ్చి నేను ఆ సీన్ ఫినిష్ చేసి సెకండ్ హాఫ్ ఆఫ్ ద డే సింబు వచ్చాడు. పాపం తనేమో మార్నింగ్ టు నైట్ పేపర్ పట్టుకొని సెట్ ప్రాపర్టీ లా కూర్చొని అదే సీన్ 2 లాంగ్వేజెస్ లో చదువుతూ ఐ థింక్ తమిళ్ తను ఈజీగా క్యారీ చేసేస్తుంది అనుకుంటా. Yeah, Tamil was easy because I studied there. Telugu initially was difficult, but now I understand what people say. ఓ అదేంటి ఆ ఎక్స్ప్రెషన్ కి No, ఏంటి just saying that I'm getting బీ the language కేర్ఫుల్ now. ఐ కెన్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. తెలుగులో తన గురించి మాట్లాడితే ఈజీగా క్యాచ్ చేస్తాను. See, certain things I understand. ఓకే, మీకు మలయాళ కుట్టీస్ కి ఏదో అవినాభావ అనుబంధం ఉందనిపిస్తుంది కదా ముందు నుంచి కొంచెం. మలయాళీ కుటీస్ ఫస్ట్ అమ్మాయి యాక్చువల్లీ. అవునా? ఏమో మరి నాకు వరుసగా అనుపమ వీళ్ళందరినీ అనుపమ ఆల్సో మడోనా. అవును, మర్చిపోయాను. అండ్ ఏమై చేసేవేలో కూడా ఆ మలయాళీ ఫ్లేవర్ మాకు అవును, అనిపిస్తూ క్యారెక్టరైజేషన్ ఉంటుంది ఏమో But మలయాళీ we అమ్మాయి started అని. before Premam. Then ఎస్, ఫస్ట్ మలయాళీ కుటీ ఈమె. I get the credit. యా, ఫస్ట్ అనుపమ మడోనా లాస్ట్ 6 months బ్యాకే కలిసాను. బట్ ఫస్ట్ మంజుమాని, యా మందు మంజుమానే I taught him కలిసాను. Malayalam. యా, మలయాళం మలయాళం లేదు అస్సలు జీరో. చాలా ట్రై చేసింది నేర్చుకున్నారా? అంతే. మలయాళం అనేది ఎట్లా చెప్పాలో నేర్చుకున్నా అంతే. ఓ యా, మనం మలయాళం అండ్ వాళ్ళ ఫుడ్, వాళ్ళ లోకల్ ఫుడ్ ఏమేమి బాగుంటాయో అది మాత్రం చెప్పింది, ఇంకేం చెప్పలేదు. కాలం నేడిల మారనే పరుగులు తీసనే హృదయం వేగం వీడదే గతికే చలిమే నీడై నన్ను చేరితే వెళ్ళిపోమాకే ఎదనే వదిలేపోమాకే. సాహసం శ్వాసగా సాగిపో. ఓకే, కొంచెం పెద్ద పేరు కదా, 120 kb. ఎస్, ట్రిపుల్ ఎస్ అందుకే ట్రిపుల్-S 20 kb బెటర్. యా, ఓకే. సో టైటిల్ నిజంగా కథకి యాప్ట్ అని మాకు ట్రైలర్ తోనే అర్థమైపోతుంది. ఎందుకంటే ఆ థ్రిల్లింగ్ కరెక్ట్ అండ్ ద బేసిక్ డైలాగ్ కరెక్ట్. లైఫ్ లో ఏదైనా సడన్ గా వస్తే అవును అవును. యా యా యా. సో అసలు కథ వినగానే వాట్ ఈస్ దట్ స్ట్రైకింగ్ పాయింట్ మిమ్మల్ని ఇది బాగుంటుంది చెయ్యాలి అనిపించింది? యాక్చువల్గా నేను గౌతమ్ గారు ఫోన్ చేసి ఇట్లా ఒక సినిమా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, సింబుకి చెప్పాను, సింబు చేస్తా అన్నాడు, నీకు చెప్దాం అనుకుంటున్నాను అని చెప్పిన వెంటనే ఓకే అనుకున్నాను. పెద్ద కథ మీద ఇంట్రెస్ట్ లేదు. జస్ట్ నేను రెహమాన్ గారు ప్రాజెక్ట్కి రెహమాన్ గారు కూడా చేస్తున్నారని చెప్పిన వెంటనే ఇంకా ఫిక్స్. కథ గురించి పెద్ద ఆలోచించలేదు. బట్ యా, ఆఫ్ కోర్స్ చెన్నైకి వెళ్ళిన తర్వాత నాకు ఫస్ట్ హాఫ్ ఆయన ఫస్ట్ చెప్పారు, ఎందుకంటే వీఆర్ స్టార్టింగ్ ద ఫస్ట్ హాఫ్ ఫస్ట్. వినిన వెంటనే ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ద ఫస్ట్ హాఫ్ ఆనెస్ట్లీ. ఏమై చేసావే ఒక బాయ్ గురించి ఒక లవ్ స్టోరీ అంటే సాహసం ఇస్ ద నెక్స్ట్ స్టెప్. ఆయన కూడా చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు, ఇట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్ ఆఫ్ ద క్యారెక్టర్ ఇన్ ఏమై చేసావే. సో నా కెరియర్లో కూడా నాకు అదే ఈ టైంలో యాప్ట్ అనిపించింది. అప్పుడు ఏమై చేసావే నాకు ఆ జానర్ వల్ల నాకు ఎలా ఒక బ్రేక్ వచ్చిందో, ఈ కథ వినిన తర్వాత డెఫినెట్గా యాజ్ అన్ యాక్టర్ దిస్ మూవీ విల్ టేక్ మీ టు ద నెక్స్ట్ స్టెప్ అని ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది. యూ హ్యావ్ రీచ్ ద నెక్స్ట్ స్టెప్ యాక్చువల్లీ యాజ్ అన్ యాక్టర్. సో ఐ థింక్ ఈ టైంలో మీకు ఇలాంటి ఒక స్క్రిప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ హీరోయిన్స్ పరంగా గౌతమ్ మీనన్ గారి మార్క్ మాకు ఎప్పటికప్పుడు కనిపిస్తూనే ఉంటుంది. ఏ హీరోయిన్ అయినా వీళ్ళంత బ్యూటిఫుల్ గా చూపించేస్తూ ఉంటారు. అలాంటి అమ్మాయి మాకు ఉంటే బాగుంది అనిపించేలా ఉంటుంది, అంటే అఫ్ కోర్స్ లవర్ గా. అండ్ గౌతమ్ మీనన్ గారికి హెయిర్ చాలా ఇష్టమేమో కదా. మాకు ఏమై చేసేవే టైంలో కూడా ఐ డోంట్ నో అబ్బాయిలు గుర్తించారో లేదో, సామ్ హెయిర్ స్టైల్ ఎవ్రీథింగ్ ఎంత అడ్మైరింగ్ గా ఉండేది. ఐ థింక్ ఆయన హీరోయిన్స్ ఆయన ఎట్లా డిజైన్ చేస్తారంటే వెరీ రియల్ అండ్ న్యాచురల్గా డిజైన్ చేస్తారు. టిపికల్ గర్ల్ నెక్స్ట్ డోర్, సమ్మన్ హూ యూ కెన్ రిలేట్ టు. అందుకే ఎక్కువ బాయ్స్ అందరు బాగా ఎక్కువ ఇష్టపడతారేమో. సినిమాలో హీరోయిన్ అంటే ఒక మోడల్లా తయారు చేసి అట్లా కాకుండా వెరీ టిపికల్ గర్ల్ నెక్స్ట్ డోర్, వెరీ రిలేటబుల్. ఐ థింక్ దట్స్ వాట్ మేక్స్ దెమ్ సో లవబుల్. సో మంచి చూడగానే
ఫస్ట్ టైం మీ ఇంప్రెషన్ ఏంటి? ఎలా His అనిపించింది? impression I was remember you went and told sir, What? I think she should stop eating such a fat on screen. నేను అది చెప్పలేదు అది అనేసారా? వెంటనే Hello, వేసేది. gulab jamun. I had 3-4 gulab అవునా jamun. ఏమో చెప్పే ఉంటానేమో అప్పుడు. Only once. But then he's come and told me. నేను చెప్పే అమ్మాయికి చెప్తూ ఉంటాను, అసలు నువ్వు గౌతమ్ మేనన్ సినిమాలో హీరోనమ్మా, నువ్వు నీకు ఎలాంటి ఆపర్చునిటీ దొరికిందో తెలుసా, అసలు మామూలు ఆపర్చునిటీ కాదు ఇది, కొంచెం యూనో డయట్ ఇవన్నీ కొంచెం చూసుకో, లుక్స్ ఇదంతా అసలు ఏం పట్టించుకునేది కాదు, కేర్ ఫ్రీ. తాను నేను మొయిలు మిన్ను, తాను నేను కలువా కొలను, తాను నేను గానం గమకం, తాను నేను మంచి ఫ్రెండ్ దొరికినట్టు అనిపిస్తుంది లైఫ్ లాంగ్. నేను తాను రెప్ప కన్ను వేరైపోని పుడమి మన్ను. సో మొత్తానికి తెలుగు బాగా నేర్చుకుని డైలాగ్స్ చెప్తూ మళ్ళీ అంత మంచి న్యాచురల్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం కొంచెం కష్టమే యాక్చువల్లీ. బట్ ఎలా అనిపించింది? ఓ పక్క కొంచెం తమిళ్ ఈజీగా ఉంటూనే ఇంకో పక్క ఏమో తెలుగు వచ్చేటప్పుడు కొంచెం టఫ్నెస్. సో హౌ డిడ్ యూ మేనేజ్ ఆన్ సెట్స్? Telugu, initially I went mad because I didn't understand anything. Wait, yeah. వాట్ వాజ్ యువర్ ఫస్ట్ డైలాగ్? I don't even remember. లాస్ట్ డైలాగే గుర్తుంటుంది ఫస్ట్ టైం. లాస్ట్ డైలాగ్? I don't remember. I know the first scene what we took. The very first scene. Actually, my first day of shoot was Telugu, not Tamil. Yeah. ఓకే ఓకే. And it was that hotel scene that you Avunu, be bride correct, and avunu. yeah, get on the bike and say that. One rooms or are, two two rooms ah, are. that one, yeah, that was the dialogue. And ఒక రూమ్ చెప్తే ఏం తప్పుగా అనుకోవు కదా, సంథింగ్ లైక్ something దట్. like నన్ను that. మహేష్ లా ట్రీట్ చేయి. So that was my line, and I was really scared. I was shivering. I was tense. Okay. Then sir came and said, "Please don't focus on lines. You focus on your expression." Okay. I think that's what I ended up doing, and it came out well. Tamil, again, I knew the language, but then again I was scared. Same scene, but I was scared. So, but then later on, I just got to it. యా. అండ్ మెయిన్గా జెస్సీ నుంచి బయటపడడానికి మాకు చాలా, అంటే ఇంకా బయటపడలేదు ఆఫ్ కోర్స్, ఒక మ్యాజిక్ నిజంగానే టైటిల్లో లాగా ఏం మాయ చేసావు అన్నట్టు మాయ చేశారు జెస్సీ క్యారెక్టర్తో. సో లీలా ఎలా గుర్తుండిపోతుందంట? నిజంగా లీలాస్ క్యారెక్టర్ కూడా అలాగే మాయ చేస్తండి ఆడియన్స్ని. అంటే జెస్సీ ఏమాయ చేసావే ఆ ట్రీట్మెంట్ అనేది ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్, లవ్ స్టోరీ అప్రోచ్. ఇది ఇట్స్ యునో ఇట్స్ మచ్ మోర్ మెచ్యూర్ కైండ్ ఆఫ్ అన్ అప్రోచ్. అంటే అక్కడ నేను స్టిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్గా ఉండటం, అమ్మాయితో లవ్లో పడటం ఆ జోన్లో ఉన్నింది. ఇక్కడైతే నేను ఇంజనీరింగ్ ఫినిష్ చేసి యునో ఒక 27-28 ఆ ఏజ్ వచ్చాక యునో అప్పుడు లవ్లో పడితే ఎట్లా ఉంటుంది, అండ్ తను కూడా మెచ్యూర్డ్. యా. సో యునో ఇట్స్ అ వెరీ డిఫరెంట్ అప్రోచ్. కానీ లీలా కూడా అలాగే మాయ చేస్తుంది సాంగ్స్లో అయినా సీన్స్లో అయినా. యా యా. ఒక చిన్న ట్రిప్ ప్లాన్ చేసి ఎక్కడికైనా వెళ్ళొచ్చాక మంచి జాబ్ కోసం ట్రై చేస్తా. Nice. Trip ekkadaki? All over the world? అంత లేదు, అందుకే చిన్న ట్రిప్ అన్నా. లేదు సార్, నాకు ఇక్కడి నుంచి వెళ్ళాలన్న ఆలోచనే లేదు. No, let's go. నేను కూడా అసలు భయపడట్లేదు. భయపడి పారిపోకూడదు. ఎలాగో నన్ను లోపలేస్తారు. ఏం జరిగినా సరే చూసుకుందాం. జీవితంలో చాలా చూసాకే చావడం కష్టం అనిపిస్తుంది. మనం ఏం చూడలేదు, తినమ్మా చచ్చినా పర్లేదు. కానీ లైఫ్లో ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు. అది జరిగినప్పుడు మనం దాన్ని ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నామా లేదా అన్నదే ముఖ్యం. అండ్ సినిమాకి మీ లుక్ వైజ్ కూడా అదిరిపోతుంది. అండ్ ప్రేమంలో ఎస్పెషల్లీ 3 వేరియేషన్స్ ఒకే అయితే ఆ మధ్యలో లెక్చరర్ ఎపిసోడ్లో టఫ్ లుక్స్ భలే అనిపించింది. అంటే లుక్స్కి మై మెయిన్ గైడెన్స్ ఇస్ ఫ్రమ్ మై డైరెక్టర్స్. అంటే సినిమాకి ఆ డైరెక్టర్ క్యారెక్టర్కి ఏమి రాశారో
ఆ డీటెయిలింగ్ ఏంటో దాన్ని బట్టి నేను లుక్స్ మారుస్తూ ఉంటాను. సో ఆ వేరియేషన్ కనిపిస్తుందంటే ఐ షుడ్ థ్యాంక్ మై డైరెక్టర్స్ ఫర్ ఇట్. అండ్ ఎస్ఎస్ఎస్కి వస్తే గౌతమ్ గారికి థ్యాంక్ యూ చెప్పాలి. ఏమై చేసావేలో నాకు ఒక లుక్ ఇచ్చారు. ఆ లుక్ ప్రేక్షకులు లో బాగా ఉండిపోయింది చాలా రోజులకి. అండ్ అట్ ద సేమ్ టైం ఎస్ఎస్ఎస్కి ఏదైతే కాంప్లిమెంట్స్ వస్తున్నాయో గౌతమ్ గారికి థ్యాంక్ యూ చెప్పాలి. నిజమే. అండ్ మాకు ప్రేమంలో కానీ ఇప్పుడు ఈ ట్రైలర్లో చూస్తున్నప్పుడు కానీ కొంచెం ఆ సీరియస్నెస్ వచ్చినప్పుడల్లా మాకు శివాలో నాగార్జున గారు బట్ సీరియస్లీ కొంచెం అంటే నాగార్జున గారు గడ్డం అది పెంచుకోలేదు బట్ స్టిల్ కొంచెం ఆ టఫ్ లుక్స్ చూస్తే అలా అనిపించింది అనమాట. ఆ కంపారిజన్స్ వద్దులే, మళ్ళీ ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు. పెరిగిపోతుంది ఎక్స్పెక్టేషన్. ఓకే, నో ప్రాబ్లం. మాకు జెస్సీ క్యారెక్టర్ ఎంత నచ్చిందో ఆ సినిమా చూసినంతసేపు ఎందుకు పాపం ఈ మంచి అబ్బాయిని ఇలా టార్చర్ చేస్తుంది జెస్సీ అన్న ఫీలింగ్ కూడా అందరికీ వస్తుంది. సో లీలా ఎలా ఉంటుంది, టార్చర్ చేస్తుందా మంచి అమ్మాయా? Actually, Gautam sir told her that I'm the villain. అవునా? అందుకే why did you leave? No, because Baba Sahil is not the villain. మంజుమాస్ ద విలన్. ఏమో ఒక రకంగా తనే విలన్, కానీ నన్ను టార్చర్ చేయడు. నన్ను జెస్సీ టార్చర్ చేసినట్టు ప్రేమ విషయంలో లీలా టార్చర్ చేయలేదు. Love was easy. లవ్ వాజ్ ఈజీ. లవ్ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అప్పుడు వేరేలాంటి టార్చర్ మొదలవుద్ది సినిమాలో. కన్నుల ముందే కనపడుతుందే కల అనుకుంటే నన్ను కొట్టిందే నన్ను చూడరా అంటోందిరా ఈ రోజే నేను మళ్ళీ పుట్టాను నాకదే బాగుందిలే. సో గౌతమ్ మీనన్ గారి స్టైల్లో లవ్ స్టోరీస్ ఆయన ఎలా డీల్ చేస్తారో తెలుసు, మళ్ళీ ఘర్షణ టైప్లో ఎమోషన్స్ ఎలా డీల్ చేస్తారో తెలుసు. సో ఇందులో ఇంకొంచెం డిఫరెంట్గా థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఉంది. అండ్ బాబా సైగల్ గారు చాలా డిఫరెంట్గా ఒక సింగర్ అండ్ మ్యూజిషియన్ ని తీసుకొచ్చారు. అఫ్ కోర్స్ కొంచెం టఫ్ లుక్స్ ఉంటాయి ఆయనకి. He is fun to work with. He has a tough look, but then he is very energetic and very fun. అండ్ డైలాగ్స్ లోనే ఒక సింగింగ్ ఉంటుంది ఈ సినిమాలో. నిజంగా ఒక రిథమ్ ఉంటుంది. అలాగే డిజైన్ చేశారు ఆయన డైలాగ్స్. ఒక పాట పాడినట్టు ఉంటుంది ఆయన డైలాగ్స్ అని. అండ్ అది చాలా బాగా వర్కౌట్ అయింది. ఈజ్ అ వెరీ సీరియస్ క్యారెక్టర్, బట్ అట్ ద సేమ్ టైమ్ ఆయన డైలాగ్ చెప్పిన స్టైల్లో ఒక ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సో ఇట్ యాడెడ్ అ లాట్ టు ద క్యారెక్టర్. అసలు ఎలా వచ్చిందంటే ఐడియా ఆయన్ని యాక్టర్ చేయాలి? గౌతమ్ గారిని అడగాలి. సడన్ గా ఒక రోజు బాబా సేగల్ he comes, he started telling dialogues and I'm like, okay. It's very fresh, that way. ఒక క్యూరియాసిటీ కూడా ఉంది. ఎవరైతే ట్రైలర్ చూసారో ఒక క్యూరియాసిటీ ఉంది, ఏంటి బాబా సేగల్ ఈయన విలన్, ఈయన పోలీస్ ఆఫీసరా? సో ఆ ఫ్రెష్ కాస్టింగ్ వల్ల ఐ థింక్ ఇట్ బ్రాట్ దట్ క్యూరియాసిటీ. ఓకే, వావ్. లీలా ఇక్కడ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? పారిపో నా కొడకలరా, చచ్చిపోతాను. కానీ నేను మాత్రం వాళ్ళని వెతుక్కుంటూ వెళ్తాను. ఎప్పుడు చూడు కానీ లైఫ్లో ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు. అది జరిగినప్పుడు దాన్ని ఫేస్ చేయడానికి మనం సిద్ధంగా ఉన్నామా లేదా అన్నదే ముఖ్యం. ఏఆర్ రెహమాన్స్ మ్యూజిక్. సో ఆయనది ఒక్కొక్క డైరెక్టర్తో ఒక్కొక్క స్టైల్ ఆఫ్ మ్యూజిక్ ఇవ్వడం. అంటే ఇప్పుడు మణిరత్నం గారు ఏఆర్ రెహమాన్ గారు అంటే ఒక స్టైల్, సో గౌతమ్ మీనన్ గారు ఏఆర్ రెహమాన్ అంటే ఒక స్టైల్. సో అలా ఈ ఇద్దరి కాంబినేషన్ అంత బాగుంటుంది. సో ఈవెన్ ఏమై చేసావేలో చిన్న చిన్న బిట్స్ మధ్యలో వచ్చేవి కూడా అంతే హాంటింగ్ గా అనిపిస్తూ ఉంటాయి. సో ఈ సినిమాలో ఆల్రెడీ మ్యూజిక్ హిట్ అయింది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరంగా కానీ అది ఎలా ఉండబోతోంది? నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే గౌతమ్ సర్స్ వన్ ఆఫ్ హిస్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఇస్ మ్యూజిక్. Any movie, ఏ మ్యూజిక్ డైరెక్టర్ అయినా ఒక మినిమం హిట్ మ్యూజిక్ ఆల్బమ్, హారిస్ అయినా, ఇళయరాజా గారైనా, రెహమాన్ గారైనా. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు మన బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ గారు దొరికినప్పుడు ఆబ్వియస్లీ ది ఆల్బమ్ విల్ బి అవుట్ స్టాండింగ్. సో ఆఫ్ కోర్స్ వెళ్ళిపోమాకే ఆ సాంగ్ ఇంకా యూట్యూబ్ లో రోజు చూస్తూ ఉంటే కౌంట్స్ పెరుగుతూ ఉన్నాయి, ఎక్కడ తగ్గల. సో ఇన్ఫాక్ట్ ఆ పాట వింటూ ఉంటే, ఆ పాట పిక్చరైజేషన్ చూస్తూ ఉంటే చాలా అనిపిస్తుంది నాకు, ఈ పాటలో నేను ఉన్నాను, లైఫ్ లాంగ్ ఇది చూపించుకొని హ్యాపీ ఫీల్ అవ్వచ్చు అని.
But yeah, I think they make an amazing combination. They both make an amazing combination and మీరు నమ్మరు, మా ప్లేలిస్ట్లో అయితే ఎవరే ఒకటి వెళ్ళిపో మాకే ఒకటి, ఎక్కడ షూట్ గ్యాప్ దొరికితే అక్కడ ఆ సాంగ్ ప్లే చేసుకుంటూ కూర్చోడం. సో అంత ఫేవరెట్ అయిపోయాయి మాకు, ఇంకా ఆడియన్స్ చెప్పక్కర్లేదు. నేను ఎక్స్పెక్ట్ చేయలే ఇలాంటి మంచి మంచి ఆల్బమ్స్ దొరుకుతాయని నా కెరియర్లో. సో వెరీ గ్రేట్ఫుల్ టు బోత్ దెమ్. అండ్ రెహమాన్ సార్తో రెండోసారి పనిచేయడం అనేది ఇంత షార్ట్ గ్యాప్లో ఐ డోంట్ థింక్ ఎనీవన్ గాట్ దిస్ ఆపర్చునిటీ. సో And for her first film, so yeah, I think it's great. పైకే గైకా మన రెక్కలు కాగా పద పద మననే జూమ్ జూమ్ అని రైడ్ ఫ్లై హైగా దూసుకెళ్తాను, పైకి ఎగిరి గగనాన్ని రాజుకెళ్తాను. బట్ ఎనీవేస్ ప్రతి ప్రాజెక్ట్ మీ నుంచి వస్తున్నది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది, ప్రామిసింగ్గా అనిపిస్తుంది. వీఆర్ వెరీ హ్యాపీ విత్ వాట్ యూ ఆర్ డూయింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్. ఇద్దరికి కూడా సాహసం శ్వాసగా సాగిపో. ఓకే 120 kb అయినా కూడా నేను మొత్తం పేరు చెప్తాను, బాగుంటుంది కాబట్టి. సో నెక్స్ట్ ఫిల్మ్ కూడా ఇంతే మంచి హైప్తో రావాలి అండ్ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉండాలి. మనస్ఫూర్తిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నిన్నటి వరకు చిన్న పిల్లాడిలా అటు పాటు తిరిగాను. ఈ ఒక్క రోజుతో ఏదో 10 సంవత్సరాలు గడిచిపోయిన ఫీలింగ్. ఐ ఫీల్ లైక్ అ మ్యాన్. ఏమైనా జరగచ్చు, కానీ ఏం జరిగినా నేను చూసుకోగలను లోపల అనిపిస్తుంది. లీలా మైత్రేయ వాళ్ళ ఫ్రెండ్ అంటరా? రే మన రూల్సే కదా, మనలో ఎవరు చెల్లెలైనా మనందరికి చెల్లెలేగా. కానీ చెల్లెలు వాళ్ళ ఫ్రెండ్ మనకు చెల్లెం కాదుగా. హాయ్ హాయ్, వాట్స్ యువర్ నేమ్? నీ పేరేంటి? టెల్ మీ. యాక్చువల్గా నీతో వద్దామనుకున్నా ఆన్ యువర్ బైక్ టూర్. మంచి ఫ్రెండ్ దొరికినట్టు అనిపిస్తుంది లైఫ్ లాంగ్. ఇప్పుడు నేను ఎందుకు మళ్ళీ నీ బైక్ ఎక్కాలి? లీలా ఇక్కడ. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? పారిపో నా కొడకలరా, చచ్చిపోతాను. కానీ నేను మాత్రం వాళ్ళని వెతుక్కుంటూ వెళ్తాను. ఎప్పుడు చూడు కానీ లైఫ్లో ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు. అది జరిగినప్పుడు దాన్ని ఫేస్ చేయడానికి మనం సిద్ధంగా ఉన్నామా లేదా అన్నదే ముఖ్యం. కాలం నేడిల మారనే, పరుగులు తీసనే, హృదయం